ఏదైతే సోనం వాంగ్చుక్ అరెస్టు తర్వాత, ఇది ఆయన అరెస్ట్ కూడా చేయలేదు, ఆసుపత్రికి తరలించిన తర్వాత అర్జెంటుగా మోడీ హేటర్ అండ్ ఐఎన్డిఏ కూటమి భాగస్వామ్య పక్షాల భావజాలికుడు, వామపక్ష భావజాలానికి అగ్రనాయకుడు అయినటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ అర్జెంటుగా ఒక ప్రాపగాండా బిగిన్ చేస్తే పబ్లిక్కే, నెటిజన్సే నిలదీస్తున్నారు. 2011 సంవత్సరంలో బాబా రామ్దేవ్ నిరాహార దీక్ష చేసినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెళ్ళి మరి ఆయన్ని కలిసి సంప్రదింపులు చేశారు. అట్లాగే సోనం వాంగ్చుక్ లండన్ ఇదే వాళ్ళ నాన్నని అప్పట్లో ఇందిరాగాంధీ పరామర్శించారు. ఈవెన్ లడఖ్లో జరిగిన ఇదే అన్నా హజారే ఉద్యమం అప్పుడు మన్మోహన్ సింగ్ వెళ్ళి నిమ్మరసం ఇచ్చారు అన్నటువంటి. ఎస్, దానివల్ల ఏమైనా ప్రయోజనాలు జరిగినాయా దేశానికి? నెంబర్ 1. రెండోది వచ్చేటప్పుడు పబ్లిక్ అడిగేది ఏంటంటే, బాబా రామ్దేవ్ని ప్రణబ్ ముఖర్జీ గెలిస్తే ఆ తర్వాత రాత్రి అక్కడ పడుకున్న వాళ్ళ మీదన లాఠీ చార్జ్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 2011లో. 5,000 మందిని చితకబాదినటువంటి సంఘటనలు చోటు చేసుకుంది. అదెందుకు గుర్తు రాలేదు నీకు అన్నటువంటి పాయింట్ అడుగుతున్నారు ఇప్పుడు.